ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి విభజన చట్టంలోని అనేక అంశాల కార్యాచరణకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అట్టహాసంగా జరిగింది. కానీ సమావేశం తర్వాత అవుట్కమ్ ఏంటి, దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి, ఏ రకమైనటువంటి ఫలితాలు సమావేశం ద్వారా అటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ వనగూడాయి అని చూస్తే ఇది తొలి అడుగు మాత్రమే, తొలి ప్రయత్నం మాత్రమే అని చెప్తున్నారు. నిజానికి ఇది తొలి ప్రయత్నం కాదు. గతంలోనూ ముఖ్యమంత్రుల సమావేశాలు జరిగాయి, గతంలోనూ అధికారుల సమావేశాలు జరిగాయి. కానీ ఒక ప్రతిష్టంభన ఇరు వర్గాల మధ్య ఏర్పడిన తర్వాత ప్రతిష్టంభన తొలగిపోవటానికి ఏ రకమైన ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయనే భావన ప్రజల్లో కలిగింది. ఇప్పటికీ ప్రతిష్టంభన తొలగించడానికి మరొకసారి ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి జరిగిందేంటి, ఒరిగిందేంటి, అధికారుల స్థాయిలో ఓ కమిటీని వేయాలి, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ఓ కమిటీని వేయాలి, వారి స్థాయిలో పరిష్కరించదగ్గ సమస్యల్ని ఎక్కడికెక్కడ పరిష్కరించుకోవాలి, ఇంకా మిగిలి ఉన్న వాటిని మంత్రుల స్థాయిలో మంత్రుల కమిటీ వేయాలి, వారి స్థాయిలో కొంత ప్రయత్నం జరగాలి, ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది స్థూలంగా ఇవాళ జరిగినటువంటి ముఖ్యమంత్రుల స్థాయి లేదా మంత్రుల స్థాయి లేదా అధికారుల స్థాయి సమావేశంలో చేసుకున్నటువంటి ఒప్పందం. అనుకున్నది జరుగుతుందా జరగదా భవిష్యత్ తేల్చాలి. కానీ ఈ సమావేశం ఇంత హడావుడిగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ప్రయోజనాలు ఆశించి ఏర్పాటు చేయడం జరిగింది, దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందా అన్నప్పుడు తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఏదైతే సూపర్ 6 ప్రకటించాడో వాటి అమలును గురించి ఒత్తిడి పెరుగుతోంది. వాటి అమలు పైన ప్రజానీకమంతా కూడా ఎదురు చూపులు చూస్తోంది. ఒకవేళ అది గనక విఫలమైతే సూపర్ 6 ఘోరమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సినటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వాటి గురించి ప్రస్తావనే చేయట్లేదు. అయితే ప్రజలు మాత్రం రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేకపోతే త్వరలో వస్తుందని పథకాల లబ్ధి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వీటన్నిటి నుంచి జనం దృష్టి మళ్లించాలంటే ఓసారి ఢిల్లీ పోయి రావాలి, అక్కడ ఏదో మంత్రులతో ప్రధానమంత్రితో లేదా ఇతర అధికార యంత్రాంగంతో చర్చించాలన్నది. అలాగే తెలంగాణ వచ్చారు, తెలంగాణలో కూడా ఏదో కొంత యాక్టివిటీ కనపడాలి రాష్ట్రానికి సంబంధించి. కానీ తెర వెనుక వ్యూహం వేరే ఉందన్నది చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఏంటి ఆ వ్యూహం? ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా నాకు ప్రజాబలం ఉంది, నేను మళ్ళీ పుంజుకున్నాను అని చెప్పాలన్నది ఒక ప్రయత్నం. అందుకని భారీగా జన సమీకరణ చేసి విమానాశ్రయం నుంచి తన ఇంటి దాకా పెద్ద ఊరేగింపు, తనకి ప్రజాబలం ఉందని తెలియపరచుకోవటం, ఇవన్నీ జరిగాయి. తర్వాత
హైదరాబాదులో కొన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే స్థూలంగా తెలంగాణలో తనకు ప్రజాబలం ఉంది, ప్రజల తిరస్కారం తర్వాత మళ్ళీ ప్రజాబలం మూటగట్టుకున్నాను కూడగట్టుకున్నాను అని తెలియజెప్పడం ప్రధాన లక్ష్యం. అందుకని తెలంగాణకి హైదరాబాద్కి వెళ్ళబోయే ముందే నాకు ఇరు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమే, మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం తీసుకొస్తున్నాను. రాష్ట్ర విభజనకు ముందు ఈ 2 కళ్ళ సిద్ధాంతం వల్లనే, ఎటూ తేల్చకపోవడం వల్లనే, ఏమీ చెప్పకపోవడం వల్లనే విభజన సందర్భంలో చంద్రబాబు మౌనముద్ర దాల్చాల్సి వచ్చింది. ఇప్పుడు అంతే, మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం. మరొక అంశం కీలకమైనటువంటిది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తులు, వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులు, వేల కోట్ల విలువైన వ్యాపార సంస్థలు, భూములు, ఎస్టేట్స్ తెలంగాణలోనే ఉన్నాయి. వీటన్నిటినీ కాపాడుకోవాలి అంటే ఇక్కడి ప్రజలపైన తన కన్సర్న్ ఉంది, ఇక్కడి ప్రజలపైన కూడా తనకు మమకారం ఉంది, మక్కువ ఉంది, ఆప్యాయత ఉంది అని చూపించుకోవాలి. సో ఇక్కడి తెలంగాణ ప్రజానీకం కూడా తమ పట్ల ఆదరణ చూపాలి అంటే తప్పకుండా తెలంగాణ కూడా నాకు ఒక కన్ను, ఆంధ్రప్రదేశ్ మరో కన్ను అని చెప్పాలి. ఈ 2 కళ్ళ సిద్ధాంతం ఇప్పటికీ కొనసాగాలి. ఇక 3వ అంశం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమేయం లేకుండా ఎక్కడ కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. ముందుగా ఆయన ఢిల్లీ వెళ్ళినా, లేదు మంత్రులతో కలిసినా, లేదు కాంగ్రెస్ అధినాయకత్వంతో కలిసినా, కేంద్ర ప్రభుత్వంతో కలిసినా, ప్రతి సందర్భంలోనూ డిప్యూటీ ముఖ్యమంత్రి కీలక భూమిక పోషిస్తున్నారు, కీలక పాత్ర వహిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ జరిగిన సమావేశంలో కూడా, ఇరు రాష్ట్రాల సమావేశంలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాలా కీలక భూమిక పోషించారు. ఈ సమావేశం తర్వాత ఆయనే మీడియాని అడ్రస్ చేశారు, మీడియాతో మాట్లాడారు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొరుగు రాష్ట్రం ఆ రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి మధ్యన కనబడుతున్నదా అంటే కనబడలేదనే వార్తలు వినపడుతున్నాయి. అంటే అది వారి మధ్య అవగాహన కావచ్చు, లేదా 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీగా ఆయన పైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవ మర్యాదలు కావచ్చు, నమ్మకం కావచ్చు, లేదా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నాకున్న అనుభవం తక్కువ కనుక ఇట్లాంటి సందర్భాల్లో తను ఏదైనా మాట్లాడితే బెడిసి కొట్టుతుందనే భయం కావచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారా, లేదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తనే ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్నారా? ఇలాంటి అనేక రకాల అభిప్రాయాలు ఒక సమావేశం జరిగిన తర్వాత వెలువడటం సహజమే. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కీలకమైనది విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్కి సంబంధించిన అనేక రకాల అంశాలు. వాటి పరిష్కారానికి ఏదైనా సూచనలు చేశారా, ఏదైనా చర్చ జరిగిందా అంటే అంశాలను ప్రస్తావించారు కానీ చర్చ జరగలేదు. కేవలం 1:45 నిమిషాలు, దాదాపుగా 2 గంటలు
ఇరు వర్గాల మధ్య సమస్యల ఆ, ఉదంతాలు లేవనెత్తడమే తప్ప సమస్యలకు సంబంధించి పరిష్కారాల మీద సరైనటువంటి చర్చ జరగలేదని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. కానీ దీనికి ఒక తొలి అడుగుగా భావించి భవిష్యత్తులో అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ, తర్వాత ముఖ్యమంత్రి స్థాయి చర్చలు మళ్ళీ జరుగుతాయని చెప్పారు. కానీ భవిష్యత్తులో జరగబోయే అంశాల ప్రస్తావన పక్క నుంచి ఇప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ప్రజల దృష్టిని మరల్చడానికి అవసరమైనటువంటి వ్యూహ రచన జరిగిందంటే అవునని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళి ఏమిటిచ్చి బాబు ఇచ్చినటువంటి షూరిటీలు సూపర్ 6 రైతులకు పొలం పనులు ప్రారంభం కాకముందే 20,000 ఇస్తాను, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండినటువంటి 50 ఏళ్ళు లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తాను, అమ్మకు వందనం పేరుతో గతంలో ఇచ్చినట్టు ఒకరిద్దరికి కాకుండా ఇంట్లో ఉన్న 5 పిల్లలున్న ఒక్కరికి 15,000 లెక్కన ఇస్తాను. మరి స్కూళ్ళు ప్రారంభమైనాయి, పొలం పనులు ప్రారంభమైనాయి, మహిళలంతా ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. నెలకు 3,000 లెక్కన వారు కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి అంశాలన్నిటితో కూడినటువంటి సూపర్ 6 దీని మీద అసలు ఊసే లేదు, దీని మీద కసరత్తే లేదు, మాటే మాట్లాడటలేదు. సాధారణంగా 2014లో కూడా ఇదే జరిగింది. చివరి ఎన్నికలు రాబోయే ముందు చివరి 2 నెలల్లో 3 నెలల ముందో వీటిని ప్రారంభించి నేనే ఇచ్చాను, నిరుద్యోగ వృద్ధి ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను, ఇంకోటి ఇచ్చాను అని చెప్పడం, లేదు 2,000 చేశాను పెన్షన్లని వెల్లడించడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఈ 4.5 ఏళ్ళు దాదాపుగా 5 ఏళ్ల పాటు ఎట్లాగో ప్రజల దృష్టిని మరల్చి డైవర్ట్ చేసి కాలం గడుపుకొస్తే చివరి 2 నెలల్లో ఏదైనా అమలు చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఇంత ఆగమేఘాల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడినందువల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఏమీ లేదు. కమిటీలు గతంలోనూ వేశారు, అధికారుల స్థాయి సమావేశం గతంలోనూ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014 నుంచి 19 మధ్య అనేక రకాల సమావేశాలు, అనేక అంశాలు డిస్కషన్కి వచ్చాయి. కానీ అప్పుడు ఏం జరగలేదే. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఏమీ జరిగేటువంటి అవకాశం ఉన్నా లేకపోయినా ఏదో కొంత ప్రజల దృష్టిని మరల్చడానికి తెలంగాణతో ఈ సమస్యలు ఉన్నాయి, వారు ఇస్తామన్నారు, మేము ఇవ్వనన్నాం, వాళ్ళు ఏదో పోర్టుల్లో మాకు కూడా భాగస్వామ్యం కావాలన్నారు, లేకపోతే తిరుమల టీటీడీలో భాగస్వామ్యం కావాలన్నారు, లేకపోతే ఇంకేదో విద్యుత్ బకాయిలు మీరే ఉన్నారు, మీరే మాకు విద్యుత్ బకాయిలు ఇవ్వాలన్నారు. ఇట్లాంటివన్నింటినీ అనవసరపు చర్చ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చడమే తప్ప తమ హామీలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా? దాని గురించి జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి? ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇవే కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ ఆగని హింస, దౌర్జన్యాలు, దాడులు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఆగుతాయి? వీటి మీద అసలు మీరు దృష్టి పెట్టారా లేదా? ఒకవేళ ఈ దాడులు, దౌర్జన్యాలు, గూండాగిరిని తట్టుకోలేక ప్రజలు రివోల్ట్ అయితే జరిగే పరిణామాలు ఏంటి? వీటిని సునిశ్చితంగానే ఆలోచించాలి. లేనప్పుడు రాష్ట్రంలో అల్లర్లు, గందరగోళం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రుల సమావేశం జరిగినందువల్ల సమస్యల పరిష్కారం కావు. ఎప్పటి నుంచో పెండింగ్లో, దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు
ఇప్పటికిప్పుడు ఒక దారి దొరికేటువంటి అవకాశం లేదు. దాదాపు 7 మండలాలని తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిపారు. వాటిలో ఒక 5 గ్రామాలని మళ్ళీ మాకు ఇవ్వమని తెలంగాణ కోరుతోంది. రకరకాల అంశాలు ఉన్నాయి. అలాంటివి చేయాలంటే కేంద్రం జోక్యం కావాలి. కేంద్రం ముందు ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి, తర్వాత పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలి. సో ఇవన్నీ స్థూలంగా ఆలోచిస్తే ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఇలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు జరుగుతున్నాయి. రెండోది, తెలంగాణలో కూడా నాకు బలం ఉంది, తెలంగాణలో కూడా నా మనుషులు ఉన్నారు, తెలంగాణలో కూడా నా రాజకీయం ఇప్పటికీ నడుస్తోందని తెలియచెప్పడం ఒక ఉద్దేశం కావచ్చు. మూడో అంశం, తెలంగాణలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల తన ఆస్తులను కాపాడుకుని పరిరక్షించుకునే వ్యూహంలో భాగంగా తెలంగాణ పైన కూడా నాకు మమకారం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉందని చెప్పడం మరో లక్ష్యం కావచ్చు. చూద్దాం ఇలాంటి టాక్టిక్స్తో ఎంతకాలం కొనసాగుతారో చూడాలి.